హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరినీ ప్రభు దీవించును గాక. ఈరోజు వాగ్దాన సందేశం అపోస్తుల కార్యం 12 4-7 వచనాలు. నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రభు అన్యజనులకు సువార్తను ప్రకటించడం గురించి ప్రభు తెలియజేస్తూ, ఇదిగో దేవుని బిడ్డలారా, పౌలు గారు తెలియజేసి మాట చెప్తున్నారు, నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాను. నీవు వెలుగుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి స్తుతి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు దేవుని వైపు తిరగాలి, నువ్వు ప్రభు వైపు తిరగాలి. మొదటి పాయింట్, నీవు చీకటిలో నడవకూడదు, వెలుగులో నడవాలి. దేవుని బిడ్డలారా, నీవు నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. నూతన సంవత్సరం నిన్ను నువ్వు సమర్పించుకుంటే నూతన ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు ప్రభువు సరెండర్ అయిపో, నువ్వు దేవునికి సమర్పించుకో, పరిచర్య ఘనంగా చేయి, ప్రభు కొరకు నిలబడు. ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, నిన్ను వెలుగుగా చేస్తాడు. నువ్వు లోకానికి వెలుగు. ఆమేన్. అపోస్తల యోహాను సువార్త 8:12 ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు పరలోక రాజ్య వారసులు అవుతారు, చీకటిలో నడక వెలుగులో నడుస్తానని ప్రభు మాట్లాడుచున్నాడు. కనుక నిన్ను దేవుడు వెలుగుగా నియమించి ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు ఈ మాట దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.